భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లాలో నాడు నేడు సిమెంట్ బస్తాల స్కామ్ బయటపడింది. చింతలపూడి మండలం రాఘవాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులకై వచ్చిన సిమెంట్ బస్తాలను బస్తా 150 రూపాయల చొప్పున తాపి మేస్త్రికి అమ్మేశారు. గ్రామ పెద్దలు తాపి మేస్త్రి ఇంటి వద్ద సిమెంట్ బస్తాలు పట్టుకోవడంతో మేస్త్రి నిజం ఒప్పుకొని సిమెంట్ బస్తాల కోసం ఫోన్పే ద్వారా 5,000 రూపాయలు చెల్లించినట్లు చూపించాడు. విషయం తెలుసుకున్న ఎంఈఓ కిరణ్ బాబు సిమెంట్ బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో నాడు నేడు పనులపై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. రామకృష్ణ గారు నాగపురం ఇచ్చాము. రామకృష్ణ గారు సిమెంట్ కట్టలో కట్ట 150 రూపాయలు చేసి ఒక రామకృష్ణ గారు అనే తాపి మేస్త్రి గారికి కట్టలు ఇవ్వడం జరిగింది. ఆ కట్టలో 5:30కు లోడ్ చేయడం జరిగింది. ఆటోలో లోడ్ చేసి ఎండపల్లి తీసుకెళ్తుండగా దారి మధ్యలో మేము ఆఫ్ చేసి ఆ సిమెంట్ కట్టలో వెరిఫై చేయగా నేను ఏలే స్కూల్కి ఇచ్చాను చెప్పిండు. కానీ అక్కడ తాపి మేస్త్రి రామకృష్ణ గారు పిలిచి అడిగితే నేనే తీసుకున్నానండి ఆ సిమెంట్ కట్టలో, నేను ఖరీదు తీసుకున్నానండి, నేను ఏదో కింద ఫ్లోరింగ్ వేసుకుంటాను చెప్పని చెప్పిండు. ఆ కట్టలో మేము ఆఫ్ చేసాం. 5:30కే గౌరవ జిల్లా విద్యాశాఖ గారు ఫోన్ చేసి రాఘవాపురం హై స్కూల్లో సిమెంట్ కట్టలు వేరే చోటకి వెళ్తున్నాయని కంప్లైంట్ వచ్చింది, ఎంక్వైరీ చేయమని నన్ను పంపడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి మరి స్టాక్ని మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరినీ విచారించడం జరిగింది. ముఖ్యంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఇంటికి కూడా వెళ్ళి ఆ సిమెంట్ కట్టలను చూశాను. నేను యాక్చువల్గా స్కూల్లో ఉండాల్సిన సిమెంట్ కట్టలు 35 అక్కడ ఉన్నాయి. వాళ్ళని కూడా అడిగితే 35 కట్టలు కూడా మేము 150 చొప్పున కొనామని చెప్పడం జరిగింది. ఇదే విషయం గౌరవ హెడ్ మాస్టర్ని అడిగితే నేను వేరే మల్లేశ్వరం స్కూల్కి పంపడానికి పంపాను తప్పితే నేను అమ్మలేదని ఆయన చెప్పడం జరిగింది. ఈ రికార్డులు కూడా పరిశీలించాను, రికార్డులు అప్డేట్గా లేవు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ మొత్తం కూడా 143 కట్టలే ఉంది తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఖచ్చితంగా నిర్ధారించింది స్కూల్లో ఉండాల్సిన శ్రీచక్ర కట్టలు 35 కట్టలు కూడా ఎండపల్లిలో ఒక వ్యక్తి దగ్గర పని కాడ ఉన్నాయి. మరి అన్ని విషయాల మీద డిఓ గారికి వ్రాతపూర్వకంగా నివేదించడం జరుగుతుంది. తదుపరి చర్యలు డిఓ గారు మరి పై అధికారులు తీసుకుంటారు.